వీర హనుమాన్ తరువాయి భాగం. తరువాత రాముడు ఆజ్ఞాపించగా వానరులు గుంపులు గుంపులుగా అరణ్యంలోకి వెళ్ళి రకరకాల చెట్లను పెళ్లగించుకొని వచ్చి సముద్రంలో వేయనారంభించారు. ఇంకా బలవంతులు ఏనుగులంతేసి రాళ్లను తెచ్చి సముద్రంలో వేస్తుంటే సముద్రపు నీరు ఆకాశమంత ఎత్తు ఎగిరింది. సముద్రం అంతా కెలకబారింది. ఈ విధంగా తయారవుతున్న సేతువు ఎగుడు దిగుడు కాకుండా కొందరు తాళ్లు పట్టుకున్నారు, కొందరు కొలత బద్దలు ఉపయోగించారు. నలుడు తలపెట్టిన సేతువు 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల నిడివి గలది. రోజుకు సుమారు 20 యోజనాల చొప్పున 5 రోజుల్లో సేతు నిర్మాణం పూర్తయింది. నలుడు సామర్థ్యం వలనే ఈ పని విజయవంతంగా జరిగింది. వానరులు పరమానందంతో అటూ ఇటూ ఎగిరారు. చక్కని రాజమార్గంలాగా తయారైన ఆ సేతు మీద వానరసేనులు సముద్రాన్ని దాటి అవతలి ఒడ్డు చేరాయి. శత్రువులు వస్తే చంపటానికి విభీషణుడు గద తీసుకొని తన 9 అనుచరులతో సహా సేతువు అవతల చివర నిలబడ్డాడు. సేతువును దాటేటప్పుడు హనుమంతుడి మీద రాముడు, అంగదుడి మీద లక్ష్మణుడు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు కాలినడకన సేతువు దాటటానికి సుగ్రీవుడు ఒప్పుకోలేదు. హనుమంతుడు, అంగదుడు కూడా ఆకాశ గమనంతోనే రామలక్ష్మణులను చేరవేశారు. మరికొందరు వానరులు కూడా గాలిలో ఎగురుతూ పోయారు. వానరులు అధిక సంఖ్యలో ఉండటం చేత రద్దీ ఎక్కువై కొందరు సముద్రంలో పడి పైకి వచ్చారు. సేతువు దాటేటప్పుడు వానరులు చేసిన కోలాహలంలో సముద్ర ఘోష కూడా వినిపించలేదు. సముద్రం అవతలి ఒడ్డున ఫల సమృద్ధి గల అరణ్యాలు, వానరసేన విడియటానికి తగిన ప్రదేశాలు ఉన్నాయి. కానీ రాముడు వెంటనే లంకానగరం కేసి వానరసేనను నడిపించ నిర్ణయించాడు. రాముడు ముందు నడవగా వానరులు సింహనాదాలు చేస్తూ లంకానగరానికి బయలుదేరారు. వానరుల ఉత్సాహం చూసి రాముడు సంతోషించాడు. వానరసేన లంకానగరం బయట విడియగానే నగరంలో నుంచి బేరుల ధ్వనులు, మృదంగాల ధ్వనులు, రాక్షసుల ఆర్భాటాలు వినిపించాయి. వానరులకు కోపం వచ్చి అంతకంటే గట్టిగా సింహనాదాలు చేశారు. లంకలో ధ్వజాల మీద ఎత్తిన రకరకాల పథకాలను చూస్తూ రాముడు సీతను తలుచుకొని దుఃఖించాడు. అతను లక్ష్మణుడితో త్రికూట పర్వతం మీద ఆకాశాన్ని అడ్డుతున్నట్టుగా విశ్వకర్మ నిర్మించిన ఆ లంకా నగరాన్ని చూడు అన్నాడు. తర్వాత అతను వానరసేనను వ్యూహంగా ఎలా అమర్చాలో చెప్పాడు. అంగదుడు నిలుడితో సహా తన సేనను వ్యూహం మధ్య ఉంచాలి. వృషభుడు అతని సేన కుడి పార్వశ్యంలో ఉంటారు. గంధమాదనుడు తన సేనతో సహా ఎడమ పార్వశ్యంలో ఉంటాడు. రామలక్ష్మణులు వ్యూహం ముందు ఉంటారు. సుగ్రీవుడు సేనల వెనక పక్కగా ఉంటాడు. మొత్తం వానర సేన గరుడ వ్యూహంలాగా అమర్చబడింది. లంకను పిండి కొట్టడానికి వానరులు మహా ఆత్రంగా ఉన్నారు. లంకను పిండి కొట్టాలని వానరులకు మహా ఆత్రంగా ఉన్నది. రాముడు సుగ్రీవుడితో, రావణుడి దూత అయిన శుకుణ్ణి ఇప్పుడు వదిలిపెట్టు అన్నాడు. వానరుల చేత నానాబాధలు పడి ప్రాణభయంతో కొట్టుకుంటున్న శుకుడు తనను సుగ్రీవుడు విడిచిపెట్టగానే వేగంగా రావణుడి వద్దకు వెళ్ళాడు. రావణుడు శుకుణ్ణి చూసి నవ్వుతూ, రెక్కలు తెగినట్టుగా కనబడుతున్నావు, వానరులకు దొరికిపోలేదు కదా అని అడిగాడు. శుకుడు రావణుడితో ఇలా అన్నాడు. నేను సముద్రం అవతలి గట్టుకు ఎగిరి వెళ్ళా. సుగ్రీవుడితో నువ్వు చెప్పమన్న మాటలే పొర్లు లేకుండా చెప్పాను. వానరులకు కోపం వచ్చి ఎగిరి నన్ను పట్టుకొని చిత్రహింసలు పెట్టారు. ఆ వానరులు మాట్లాడరు, మాట్లాడితే వినరు. వాళ్ళ నుంచి జవాబు సంపాదించడం ఎలా? వాళ్ళు ముక్కోపులు, క్రూరులును. సముద్రానికి సేతువు కట్టి సముద్రం దాటి రాముడు లంకా ద్వారాన్ని చేరాడు. ఎలుగుబంట్లు, వానరులు నేల ఈన్నట్టుగా భూమినంతా ఆక్రమించి ఉన్నారు. వానరులకు రాక్షసులకు యుద్ధం తప్పదు. వానరులు ఏ క్షణానైనా లంకా ప్రాకారాలు ఎక్కవచ్చు. ఇస్తే సీతను రాముడికి ఇయ్యి, లేదా యుద్ధం చెయ్యి. ఈ మాట వినగానే రావణుడికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. లోకాలన్నీ నా మీదకు వచ్చినా నేను సీతనియ్యను. చాలా కాలంగా యుద్ధం లేక నా భుజాలు తీటగా ఉన్నాయి. నా సంగతి తెలియక రాముడు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. నా బాణాల దెబ్బ అతను ఎరగడు అన్నాడు రావణుడు. అతను తన మంత్రులైన సుఖ, సారుణులతో సముద్రానికి సేతు కట్టడం అనేది అపూర్వం. నేను నమ్మను. మీరు రహస్యంగా వెళ్ళి నిజంగా సేతువు నిర్మాణం జరిగిందో లేదో, వానరసేన ఏ పాట ఉన్నదో, రాముడి అస్త్రశస్త్రాలు ఏవో తెలుసుకొని రండి అన్నాడు. వాళ్ళిద్దరూ వానర రూపులు ధరించి వానరసేనలో ప్రవేశించారు. అంతులేని వానరసేనను లెక్కించడానికి వారికి సాధ్యం కాలేదు. వానరసేన సమస్త ప్రదేశాలను ఆక్రమించటమే గాక ఇంకా కొంత సేన సేతువును దాటి వస్తూనే ఉన్నది. ఇంతలో విభీషణుడు వాళ్ళిద్దరిని పోల్చి పట్టుకొని రాముడితో, వీళ్ళు సుఖ, శారణులు అనే రాక్షసులు, రావణుడి మంత్రులు, వానర రూపాలతో మన రహస్యాలు తెలుసుకునేటందుకు లంక నుంచి వచ్చారు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరూ రాముడికి దండం పెట్టి విభీషణుడు చెప్పినది నిజమేనని ఒప్పుకున్నారు. రాముడు నవ్వి,
మా సైన్యం అంతా చూడండి, మమ్మల్ని చక్కగా పరీక్షించండి, తరువాత లంకకు తిరిగిపోండి. మీరు చూడటం పూర్తి కాకపోతే విభీషణుడు మీకు సేన అంతా చూపిస్తాడు. మీరు నిరాయుధులు గనక మిమ్మల్ని చంపరాదు అంటూ వాళ్ళని పోనీయమని విభీషణుడితో చెప్పాడు. రాముడు వాళ్ళ ద్వారా రావణుడికి ఒక సందేశం కూడా పంపాడు. అదేమంటే, రావణుడా, రేపు తెల్లవారుతూనే నా కోపాన్ని నీపై వజ్రాయుధంలాగా ప్రయోగించబోతున్నాను. సుఖసారణులు రాముడికి జయం పలికి రావణుడి వద్దకు వెళ్ళి, రాజా, వానర సేనలో ప్రవేశించిన మమ్మల్ని విభీషణుడు పోల్చి పట్టుకొని రాముడికి అప్పగించాడు. రాముడు మమ్మల్ని దయదలిచి విడిపించాడు. ఆ మాట అటుంచి ఆ వానరసేనకు రామ, లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులున్నారు. ఇంకేం కావాలి? రాముడు బాణాలు చూస్తే అతనికి ఎవ్వరూ సహాయం అవసరం లేదనే అనిపిస్తోంది. వానరసేన సముద్రం దాటి వచ్చింది. దాని మెర తెలియరావటం లేదు. వానరులు మంచి యుద్ధోత్సాహంలో ఉన్నారు. యుద్ధం మాని సీతను రాముడికి ఇచ్చేయి అన్నారు. రావణుడు సారణుడితో, సీతను ఇయ్యను. నువ్వు సామాన్యుడివి, సూర్యుడివి కావు. వానరసేనను చూసి దడుచుకున్నావు. నన్ను యుద్ధంలో ఎవడు జయించగలడు అన్నాడు. అతనికి వానరసేనను చూడాలనిపించింది. అతను తన మేడ పైభాగానికి ఎక్కి లంకానగరం చుట్టూ గల పర్వతాలు, అరణ్యాలు వానరమయంగా ఉండటం గమనించాడు. అతను తన సమీపంలో ఉన్న సారణుడితో, ఈ సేనలో బలవంతులు, శూరులు, యుద్ధంలో ప్రాముఖ్యంగా పోరాడగలవారు ఎవరు? ముఖ్య సేన నాయకులెవరు? సుగ్రీవుడి సలహాదారులు ఎవరు అన్నాడు. దానికి సారణుడు ఇలా చెప్పాడు. నిలుడు వానరసేన నాయకుడు. అంగదుడు వానర రాజ్యానికి యువరాజు. అతను వాలి కొడుకు. వాలి అంతటి వాడును. హనుమంతుడు మనకు ముందు తెలిసినవాడే. సేతు నిర్మించిన నలుడు మహాపరాక్రమశాలి. అతని వెంట ఉన్న వానరసేన జయించరానిది. ఆ తెల్లని వానరుడు సేతువుడు. యుద్ధంలో మహాభయంకరుడు. ఎరుపు, పసుపు వెంట్రుకలు తోకలో గలవాడు కుముదుడు. ఇతనికి దయా దాక్షిణ్యాలు లేవు. యుద్ధం కోసం తహతహలాడుతున్నాడు. ఈ విధంగా చెప్తూ శారణుడు రావణుడికి రంభుడు, శరభుడు, పనసుడు అనే వానర వీరులను గురించి, ఇతర వానర సేనాపతులను గురించి చెప్పాడు. తరువాత అతను భల్లూకు ప్రముఖులను గురించి కూడా చెప్పాడు. భల్లూకాల్లో ప్రముఖుడు జాంబవంతుడు. శారణుడు వదిలేసిన వివరాలను శుకుడు రావణుడికి చెప్పాడు. హనుమంతుడి సమీపంలో ఉన్న రామలక్ష్మణులను ఇతనే రావణుడికి చూపాడు. రాముడి సమీపంలో తన తమ్ముడైన విభీషణ్ణి కూడా చూశాడు. అతనికి ఒక్క క్షణం పాటు భయం కలిగి వెంటనే కోపంగా మారింది. సుఖసారణులను, శత్రువుల శౌర్యం, పరాక్రమాలను గొప్పగా చెప్పినందుకు అతను వారిని మందలించి, మీ వంటి మంత్రులను పెట్టుకున్న నేను ఎప్పుడో చచ్చి ఉండాల్సింది. మీరు లోగడ చేసిన మేలు తలచి మిమ్మల్ని చంపకుండా వదులుతున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. రావణుడికి జయం పలికి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత రావణుడు మహేంద్రుడితో చెప్పి కొందరు వేగులు వాళ్ళని పిలిపించి రాముని గురించి సమస్తము తెలుసుకొని రండి అన్నాడు. ఆ చారులు మారు రూపాలు ధరించి నువ్వేల పర్వతం దగ్గరలో ఉన్న రామ, లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులు ఉన్న చోటికి వెళ్లారు. రామ లక్ష్మణులను, వానరసేనను చూస్తూనే వారికి దడ పుట్టుకున్నది. దానికి తోడు విభీషణుడు వాళ్ళను కనిపెట్టి పట్టుకున్నాడు. ఆ చారుల్లో శార్దూలుడనేవాడు చాలా దుష్టుడు. వానరులు వారిని చంపే లోపునే రాముడు అడ్డపడి శార్దూలుడితో పాటు మిగిలిన చారులను కూడా విడిపించాడు. వాళ్ళు కొద్ది దెబ్బలతో తప్పించుకొని లంకకు తిరిగి వెళ్లారు. శార్దూలను చూసి రావణుడు ఏదో జరిగిందని గ్రహించాడు. వాడు రావణుడితో, వానరులను గురించి తెలుసుకోవటం ఎంత మాత్రమూ సాధ్యం కాదు. నేను విభీషణుడి అనుచరులకు దొరికిపోయాను. తరువాత వానరులు నన్ను నానాహింసలు పెట్టారు. రాముడు నన్ను వానరుల బారి నుంచి రక్షించాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. రాముడు లంకను ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాడు. సీతను రాముడికి ఇయ్యటమో, యుద్ధానికి సిద్ధం కావటమో చేయటం మంచిది అన్నాడు. రావణుడు సీతనీయనని మళ్ళీ చెప్పి వానర ప్రముఖులను గురించి శార్దూలుడి ద్వారా కూడా తెలుసుకున్నాడు. తరువాత అతను విద్యాజిహ్వుడైన రాక్షసుని వెంటబెట్టుకొని సీత ఉండే చోటుకు బయలుదేరాడు. అతను విద్యాజిహ్వుడితో, నువ్వు నీ మాయ చేత రాముడు తల ఒకటి కల్పించు. దానితో పాటు ఒక గొప్ప ధనస్సు, బాణాలు తయారు చెయ్యి. వాటితో మనం సీతను మోసం చేద్దాం అన్నాడు. విద్యాజిహ్వుడు సరేనన్నాడు. రావణుడు వాడికి తన ఆభరణం ఒకటి తీసి బహుమానంగా ఇచ్చాడు. ఇదండి వాటి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.